కూటమి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలకు అండగా నిలిచిందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చలో విజయవాడకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అంగన్వాడీల డిమాండ్లను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తుందని తెలిపారు. విపక్షాల మాయ మాటల ఉచ్చులో పడొద్దన్నారు. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్చలు చేపడుతున్న తరుణంలో ఇలా ఉద్యమం చేపట్టడం భావ్యం కాదని పల్లా శ్రీనివాసరావు సూచించారు. అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, హెల్పర్స్ ఉన్నారు. వాళ్ళు రేపు విజయవాడలో ఒక ధర్నాకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు నిరసన తెలియజేయడానికి వెళ్తున్నారు. అయితే మీ ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేసేది, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అంగన్వాడీ ఆ టీచర్స్ కి, హెల్పర్స్ కి మేము అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ కావచ్చు, ఎన్డీఏ 2 మార్లు వాళ్ళ జీతాలు కూడా పెంచిన ఘన చరిత్ర టీడీపీకి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఏదైతే టీచర్స్కి ఇచ్చామో ఆ ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పి మరొకమారు ఈ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. అలాగే ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత కేంద్ర సహకారంతో అనేక సెంటర్స్ని మేము అభివృద్ధి చేయడం జరిగింది. అనేక సెంటర్స్ని మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే గతంలో ఈ మరుగుదొడ్లు కావచ్చు, వాటర్ సౌకర్యం లేనటువంటి పరిస్థితి కావచ్చు, అలాంటి పరిస్థితి నుంచి పూర్తి మౌలిక వసతులు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికోసం 86 లక్షల రూపాయలు, ప్రమాణం 86-87 లక్షల రూపాయలు ఆ లోన వాటర్ కోసం, టాయిలెట్ల కోసం ఖర్చు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖే వాళ్ళకి జీతాలు పడేటట్టు కూడా, గత ప్రభుత్వం అయితే వాళ్ళకి జీతాలు చాలా ఆలస్యం చేసేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత వాళ్ళు 1వ తారీఖే వాళ్ళ జీతాలు పడేటట్టుగా అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ సర్వీసెస్ని సులభతరం చేయడం కోసం కూడా సుమారు 50,204 మందికి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల వాళ్ళు అందించేటువంటి సేవలు, ఆ సమాచారం త్వరితగతిన పంపించడానికి కోసం ఇక్కడ ఉన్న కిందన మరి ఏదైతే అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో, హెల్పర్స్ ఉన్నారో వాళ్ళు రేపు విజయవాడలో ఒక ధర్నాకి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.